చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. దాన్ని మేము ఎప్పుడు విస్మరించే సమస్య లేదు. ఇంకా ముఖ్యంగా మీకు ఈరోజు చాలా సంతోషం. మీ అందరికి చెప్పేది ఏంటంటే, నేను వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ నేను బెంగళూరులో ఉండడం జరుగుతుంది. వీలైనప్పుడల్లా శని ఆదివారాలు వచ్చినప్పుడల్లా కూడా మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ కల్పించాలా, మీరందరూ మాకు తల్లులు అందరూ చెప్పింది బాగా గుర్తుంది. మాకు ఎట్టిబట్టి ఏది చేసినా మా పిల్లలకు ఉద్యోగాలు అనేది మీరు మెయిన్ క్రియేట్ చేయండి. ఉద్యోగాల కోసమే మా కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాగుంటే రేపొద్దున వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారు అనే ఏకైక ఒకటి బాగా గట్టిగా అడగడం జరిగింది. దానికోసమే ఈరోజు ఓరకల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2780 కోట్లు నరేంద్ర మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్లో మొదటి బడ్జెట్లో మనకు కేటాయించి అక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఇప్పుడు రాబోతా ఉంది మన పాణ్యం నియోజకవర్గంలోనే. అదే మీరు ఒక్కసారి ఆలోచించండి. అది చాలా పెద్ద అచీవ్మెంట్. అది కట్టడం వల్ల ఇంకొక రాబోయే 2-3 ఏళ్లలో మన యువకులందరికీ, చదువుకున్న వాళ్ళందరికీ, మీ పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తాము, తెప్పిస్తాము కూడా. అలాగే ఈ 35వ వార్డు నుంచి ఈరోజు